ఏబును టచ్ చేయాలని చూశాడు. ఎందుకంటే దేవునికి భయభక్తి కలిగి ఉన్నాడు ఏబు, దేవుని భక్తుడు. సో భక్తులు భూమి మీద భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వీడికి తెలుసు. మరి వీడికి ఇన్ఫార్మర్స్ ఉంటారు. వీడి నెట్వర్క్ చాలా ఉంది, అన్ని చోట్ల లింక్ అయి ఉంది సైతాన్గా నెట్వర్క్. ఎక్కడెక్కడ దేవుని ప్రేమించే భక్తి పరులు ఉన్నారో వీడికి తెలుసు. అందుకే వాళ్ళని టార్గెట్ చేస్తాడు. భక్తిహీనులు నేను టార్గెట్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ సచిన స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళని టార్గెట్ చేసే అవసరం ఏముంది? బుల్లెట్ తగలగానే పడిపోయింది అనుకో పక్షి, దానికోసం పరిగెత్త అవసరం లాడు, పడిపోయింది అది. కానీ రెక్కకు తగిలి తప్పించుకొని పోయేది చూడు, దాని వెంట పడతాడు వేటగాడు. అవునా కాదా? అలాగే ఎవరైతే దుష్టుడి చేతుల్లోంచి తప్పించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళ వెంబడి పడతాడు వాడు, అంటే మన వెంట. ఎందుకంటే మనం దేవుడి చేతిలోకి వెళ్తున్నాం. దేవుణ్ణి